బీజేపీ కలవకుండా ఉండి ఇప్పటికైనా పొత్తు పెట్టుకుంటేనే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఇప్పుడు అంటే ఆయన ఫీలింగ్, మా పార్టీలో కొంతమందికి కూడా ఆ ఫీలింగ్ ఉందేమో. కలవకపోవడం కూడా నష్టం తెచ్చిపెట్టిందా, ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిందా వైసీపీ కనుకోవచ్చా? కరెక్టే ఉండొచ్చు. ఎందుకంటే యాక్చువల్గా 14 నుంచి ఇప్పటికి మూడు సార్లు అడిగింది బీజేపీ. 3 సార్లు కలవడానికి జగన్ ఒప్పుకోలేదు. ఇటు చంద్రబాబు అయితే అవతలకు వెళ్ళి మళ్ళీ మరీ బతిన్లాడి వస్తున్నాడు. అట్లాంటప్పుడు జగన్కి ఎందుకు? జగన్ ఏమంటాడు, నేను విడిగానే ఉంటాను, మీకు మద్దతు ఇస్తుంటా అంటాడు. అది నమ్మదగ్గ స్నేహం కాదంటుంది బీజేపీ. ఇప్పటికీ అలాగే ఉంటారు, ఇప్పటికీ అలాగే ఉంటారంటారు సార్. ఇప్పటికీ అట్లాగే ఉన్నారు కదా. కాబట్టినే బీజేపీ ఏమీ ప్రెషర్ చేయట్లేదు సెంట్రల్ నుంచి. లేదు అనుకుంటే చేసి ఉండేది కదా. అంటే ఈ 4 ఏళ్ళు ఏమన్నా మారతాయేమో చూడాలి. అంటే టీడీపీ చేసే ప్రెషర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమన్నా పొసగకపోతే అప్పుడు ఇటు ఏమన్నా అవకాశం వస్తుందేమో ఈయన సిద్ధంగా ఉంటే. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు వేళ